ఏంరా గట్ల చూస్తున్నావు? గా పోరగాడిని చంపినట్టు నన్ను కూడా చంపుతావా? సుబ్బుని నేను చంపలేదు. మళ్ళెవడు చంపిండ్రా? మీ తాత చంపినాడా, మా తాత చంపినాడా? డమ్మీ గన్ ప్లేస్లోకి ఒరిజినల్ గన్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఎవరో కావాలనే నన్ను ఇరికించారు. ఎందుకు ఇరికిస్తారా? నువ్వేమన్నా పెద్ద సినిమాలో హీరో అనుకున్నావా? నీ చెల్లి గంజ తిరిగిందట కదా, గందుకే చంపినావంట కదా. ఇన్స్పెక్టర్, హోల్డ్ యువర్ టంగ్. ఏం రో నాకే దమ్కి ఇస్తున్నావు? ఇక్కడ కాళీ, మహంకాళి, లేడీ కేడి రౌడీ మహంకాళి, గుంజితంత బిడ్డ. నేను నిజంగా నేరం చేశానో లేదో కోర్టులో రుజువు అయ్యేదాకా నేను ముద్దాయిని మాత్రమే, నేరస్తుని కాదు. కొంచెం మర్యాదగా ప్రవర్తించండి. మర్యాద కావాలన్నారా? నా మర్యాద ఎట్లా ఉంటుందో చూపినా నీకు? తప్పించుకుని ఉరికినావని చెప్పి రోకలి బండెక్కిస్తా బిడ్డ. నకరాలు చేసినావనుకో నరాలు తీస్తా నీ తల్లి. హలో, నేనే మాట్లాడుతున్నా. గట్లనా? మంచిది. నేనేం చేయాలి? ఏం చేయాలి? నేనేం చేస్తా? నేనేం చెయ్యా. సమజైంది కదా? ఇక పెట్టే ఫోను. నా గురించేనా? అవు. ఎవరు? నీ అన్నగాడంట. ఏమన్నాడు? మీ అయ్యకి గుండెపోటు వచ్చిందంట. వాట్? అవు, దవాఖానాలో జాయిన్ చేసిండ్రంట. డాడీ, నీ అసంటోళ్ళుంటే గట్లనే అయ్యల గుండెలు దుకాణం పెడతాయి. ఏం పోరగండ్లు పుట్టిండ్రు. ఈ పోరలుంట పీనుగెల్లా. ఇన్స్పెక్టర్ ప్లీజ్, ఇన్స్పెక్టర్, ఆయనకి నేను కనబడితే కాస్త ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ నన్ను పంపించండి. ఒక్కసారి మా డాడీని చూసి వచ్చేస్తాను ప్లీజ్. ఒక్కసారి దూడకి పాలిచ్చొస్తా అని ఆవు పులితో చెప్పినట్టు చెప్తున్నావు. నేను పులిని కాదు బిడ్డ. నీ అయ్య సస్తే పంపిస్తా. బతికే ఉన్నాడు కదా, ఏడుసుకో, తుడుసుకో, మూసుకో. ప్లీజ్ ఇన్స్పెక్టర్. హెచ్చప్, లొల్లి చేయకు. రూల్స్ ఒప్పుకోరా బాయ్. దమాక్ ఖరాబ్ చేయకు. ఏ యాదగిరి, నేను జరంతసేపు గురకు పెట్టొస్తా. గిని జాగ్రత్త చూడుండ్రి. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ప్లీజ్, ప్లీజ్ ఇన్స్పెక్టర్, నన్ను ఒక్కసారి పంపించండి ప్లీజ్, ప్లీజ్. ఏం మనవరాలా, కమిషనర్తో ఏదో చెప్తున్నావంట? నా పేకల దాకా వస్తే నా వాళ్ళని కూడా చూడను అని నీకు తెలుసు అనుకుంటాను. నువ్వక్కడ జరిగిందేంటో చెప్తే అందరి అనుమానం ముందు నా మీదకే వస్తుంది. నేను గాని ఇరుక్కుపోయాననుకో, నిన్ను కూడా ఇరికించేస్తాను. ఫుట్పాత్ మీద ఉంటావు నువ్వు, జాగ్రత్త. హేయ్, విరాట్ మీద ప్రేమ ఉంటే తప్పులేదే, కానీ దానికోసం నన్ను దొరికిపోయేలా చెయ్యకూడదు. నేను గనక తలుచుకుంటే నిన్ను పట్టించేసి ఎవ్వరికి దొరకకుండా నిజంగానే కాశీకి వెళ్ళిపోతా. అర్థమైందనుకుంటా. పెట్టే. నేను ఒకసారి విరాట్తో కూడా పర్సనల్గా మాట్లాడతాను మేడం. ఇది మా కాలేజీ ప్రతిష్టకే భంగం కలిగే సమస్య. పైగా విరాట్ లాంటి నిర్దోషికి శిక్ష పడకూడదనే నా తాపత్రయం. కాస్త చూడండి కమిషనర్ గారు. తప్పకుండా మేడం, వస్తాను. మంచిది. ఎవరు కావాలండి? చచ్చిపోయిన సుబ్బు కన్నోన్నమ్మా, ఒక్కసారి ఆడితో మాట్లాడాలా? గాంతో ఏం మాట్లాడతావు సోది? జల్దీ మాట్లాడిపో.
ఎందుకు చెప్పావు నా కొడుకుని? చూడండి, మీ అబ్బాయి ప్రాణం నా చేతుల్లో పోవడం నిజమే, కానీ అది నేను కావాలని చేసింది కాదు. నన్ను నమ్మండి, నాకు సుబ్బు మీద ఎలాంటి కోపము పగలేదు. మీకు అన్యాయం జరిగింది, అది నా మూలంగానే జరిగింది, కానీ ఇందులో నా తప్పేం లేదు. అర్థం చేసుకోండి. నోర్మై, నా కళ్ళ ముందే నా కన్న బిడ్డని చెప్పి నీ తప్పు లేదటమిట్రా. నువ్వు బాగుపడవురా, ఇంతకింత అనుభవిస్తావు, నాశనం అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం ఏందిరా ముసలోడా లొల్లి? అయిపోతావు. బయటిపో, నడు అమ్మా, బయటికి. ఈయన మాత్రం ఊరికే వదిలిపెట్టకండి అమ్మా. డబ్బు ఉంది కదా అని న్యాయాన్ని కొనాలని చూస్తున్నాడు అమ్మా. అమ్ముడు పోకండి అమ్మా, అమ్ముడు పోమాకండి అమ్మా. అరే గిదేం గిరికిర్రా బాయ్, సాల్ తీసి చెప్పినావు కానీ గిడికెళ్ళి బయటికి పో, పో బయటికి. అమ్మా భూమి, ఉత్త పుణ్యానికి నా బిడ్డను పొట్టను పెట్టుకున్నాడమ్మా. ఏటి సొత్తున్నారు విరాట్ బాబు? ఎవరొచ్చి ఏడిపించుకుని పోతారా అని ఎదురు సొత్తున్నారా? భూమి, భూమినే మాట్లాడుతున్నాను విరాట్ బాబు. ఈ భూమి ఇట్టా మాట్లాడడం మీరెప్పుడు చూసుండరు. ఇయ్యాలటి నుంచి మీరు కొత్త భూమిని సొత్తారా? నువ్వు కూడా ఈ హత్య నేనే కావాలని చేశాను అనుకున్నావా? కావాలని చేసినారు, నేనే సాక్ష్యం. అన్నమ్మ నల్లరి చేశాడని మనసులో ఎట్టుకొని ఇన్నాళ్ళు ఎదురు చూసినారు. అందుకే రాత్రికి రాత్రి నాటకం మార్చి పారేసి సుబ్బుని కాల్చి చంపేసినారు. సుబ్బు ఎట్టంటాడో తెలిసి కూడా ఎట్టా అనుమానపడ్డారు విరాట్ బాబు. నిజంగా సుబ్బు తప్పు చేసే ఉంటే నేనే చంపేసేదాన్ని. తప్పు చేసినారు విరాట్ బాబు. వాడి మీద ఆశలెన్నో పెట్టుకున్నా ఆ ముసలి తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయేలా చేసినారు. కొడుకు చదివి పెద్ద ఉద్యోగం చేసి బాగుపడతాడని వాళ్ళ అమ్మా నాన్న కలలు కన్నారు బాబు. వాళ్ళ కలలన్నీ నేల రాల్చి పారేసినారు మీరు. భూమి ప్లీజ్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్ముతావు అనుకున్నాను. అలాంటిది అందరూ నేను తప్పు చేయలేదు అనుకుంటుంటే నువ్వు నమ్మడం లేదేంటి భూమి? నిజంగా నేను కావాలని చేయలేదు, ఇదంతా ఎవరో ప్లాన్గా చేశారు. సాలాపండి. ఎవరికి చెప్తున్నారు బాబు? కళ్ళారా చూసిన నాకే అబద్ధమని ఎట్టా చెప్తున్నారు. బొమ్మ తుపాకీ బదులు నిజం తుపాకీ మార్చింది మీరే. ఏ పాపము తెలియని సుబ్బు పానాలు అన్నయ్యంగా తీసి పారేసినారు కదా బాబు. అంతమంది ముందు జరిగిన హత్యను కూడా యాక్సిడెంట్ అనగలుగుతున్నారు మీరు. ఘోరాన్ని కూడా నేరం కాదని బుకాయించగలరు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? సుబ్బుగాడు చేస్తే నీకేం బాధ? నీ తల్లు తండ్రి సత్తే నీకు తెలుతుందా బాధ? ఏమన్నా దించు, లేదంటే మొహం పగిలిపోతుంది. అయినా నువ్వేంటే కొత్తగా విరాట్ బాబుకి సపోర్ట్ చేస్తున్నావు? చనిపోయిన సుబ్బు గురించి నువ్వు ఇంత ఆలోచిస్తున్నావంటే మీ ఇద్దరి మధ్య ఉంది బ్లడ్ రిలేషనా, బెడ్ రిలేషనా?